అంటే అనేక అనుమానాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో నా బోటులకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఆధార్ కార్డు సబ్మిట్ చేయమన్నారు. ఆధార్ కార్డు ఇస్తారు. రేపు ఐటీ పే చేసేవారికి తర్వాత ఎంతో కొద్ది గొప్ప ఆర్థిక వెసులుబాటు లేకుంటే ఆర్థిక స్తోమత ఉన్న వారికి ఇవాళ రైతు బంధు కట్ అవుతుంది. రైతు బంధు రాదు. నిన్నటి వరకు మనకు స్లాబ్కి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు వస్తుంది. అంటే నేను 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి నేను అడగట్లేదు. కానీ రైతు బంధుకి ఒక స్లాబ్ అంటూ ఉండాలి కదా. అంటే ఆ స్లాబ్ వరకు అంటే గత ప్రభుత్వం ఉండగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే పెద్ద రైతులను మినహాయిస్తాం ఎన్నికలకి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద రైతుల్ని బహుశా మేము చేసింది పొరపాటు, పెద్ద రైతుల్ని మేము ముందు మినహాయిస్తామని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు సరే అది వాళ్ళు చేయగలిగితే మంచిదే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా ఎవరైతే 10 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళని మినహాయించి మీరు చేయగలిగితే దట్ ఈస్ ఓకే, నో బడీ విల్ అబ్జెక్ట్ టు ఇట్ అండ్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, అర్హుల పేరిత అర్హులైన వారికి అందరికీ అనే బదులు 10 ఎకరాల పైన వాళ్ళకి రైతు స్పష్టంగా చెప్పచ్చు కదా. అదైతే డేటా అంత అవైలబుల్ మీకు. 10 ఎకరాల పైన వాళ్ళకి అంటారు, అర్హులైన వాళ్ళకి అంటున్నారు. ఈరోజు అర్హులైన వాళ్ళు అనే పేరుతో అంటే ఈ మాట ఎక్కడ మనకు వినపడింది, లక్షిత అనే పేరుతో ఒకప్పుడు వినపడింది. టార్గెటెడ్ లక్షిత ఈ మాటలు మనకి చివరిసారిగా వినపడ్డాయి ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే ముందుగా చంద్రబాబు పరిపాలనలో ఎక్కువగా వినపడ్డటువంటి మాటలు. లక్షిత, టార్గెటెడ్ అంటే ఎవరి మాటలు, ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలు? సబ్సిడీలను కుదించండి అని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలని పాటించిన గారి ప్రభుత్వంలో సబ్సిడీలను కుదించే ప్రయత్నంలో భాగంగా, ప్రజలకిచ్చే రాయితీలను కుదించే భాగంగా వాటి మీద ఖర్చులను తగ్గించుకునే దానిలో భాగంగా ఈరోజు ఆ లక్షిత అనేది, టార్గెటెడ్ అనేది ఆ రోజు వచ్చింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల మళ్ళీ ఆ మాట మళ్ళీ ఇప్పుడు తిరిగి వినపడుతుంది. ఆ మాట దాని సారాంశం ఏంటంటే ఈరోజు చాలామంది లబ్ధిదారులు తమ లబ్ధిని తమ పథకాలతో తమ కొనుగోలే ప్రయోజనాన్ని కోల్పోబోతున్నారని. కాబట్టి ఏంటి ఒక దగా జరుగుతుంది. ఏంటంటే ఈరోజు జరిగింది మొత్తం ఎన్నికల క్రమంలో జరిగింది. చాలాసార్లు నేను పాయింట్అవుట్ కూడా చేశాను. ఏంటంటే ఎన్నికల క్రమంలో సంక్షేమం వర్సెస్ యాంటీ సంక్షేమం, ధనవంతులకు రాయితీలు ఇవ్వాలా, పేదవాళ్ళకి రాయితీలు ఇవ్వాలనే దాని మీద ప్రధానంగా జరిగినటువంటి ఎన్నికల పోరాటం అది. దానిలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నాకు గుర్తున్న మాటని. ఏంటంటే ధనవంతులకు రాయితీలు ఇచ్చేది ఎవరు? ధనవంతులకు రాయితీలు ఇస్తాం, పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పారు కదా. కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళు శాచ్యురేటెడ్ లెవెల్లో అట్టడుగు వాళ్ళకు కూడా అందే విధంగా సంక్షేమ పథకాలు ఇస్తే ఈ స్వేచ్ఛ ఇట్లాంటి మాటల ముసుగులో వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు టార్గెటెడ్గా చేసి సంక్షేమాన్ని కోతబెట్టే దానిలో భాగంగా ఈరోజు చేస్తుంది, వాయిదా వేస్తుంది ప్రతిదాన్ని. మీకు రైతు బంధు, రైతు ఇది దాని పథకం పేరు పెట్టారు కదా కొత్తగా, రైతు భరోసా పేరు పెట్టి రైతు భరోసా 15,000 ఇస్తాం రాగానే 9వ తారీఖు తీసుకోండి అని చెప్పి అది ఇవ్వాల. రైతు బంధు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 28వ తారీఖు నుంచి వాడి నుంచి ఇవ్వాలి మొదలై, మళ్ళీ ఇప్పుడు ఏదో ఈ కలెక్ట్ చేస్తున్నారు. సరే ఇవన్నీ ఓవరాల్ ఏంటంటే నేను చెప్పేది ప్రజలకు కూడా నేను అప్పీల్ చేయగలిగింది ఒకటే, మళ్ళీ ఒకసారి అయిపోయింది ఎలక్షన్లు, ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమి లేకపోయినా ఏ మాటల వెనక ఏ వర్గ ప్రయోజనాలు దాగుని ఉన్నాయో మనం కనుక్కోలేనంతకాలం రాజకీయాల్లో మనం మోసపోతూనే ఉంటాం.